ఎక్కడైనా ఉంటే వెతికి ఇదిగో ఇక్కడే ఉందని చెప్పాలే కాని ఇలా నైని మనసు నొచ్చుకునేలా మాట్లాడకూడదు వదినా. సందేహం అంతే, అనుకోవడంలో తప్పులేదు. నేను కూడా ఖండించనత్తయ్యా. నేను నైనిని కాదని మీరు నిరూపిస్తే అప్పుడు మీ మాటలకి అర్థం ఉంటుంది. ఏంటో ఏం జరుగుతుందో ఏమో. నాకు తగలాల్సిన దెబ్బ మా ఆయనకు తగిలింది అనుకుంటా. నీ రాశి ఫలం ఈరోజు బాగున్నట్టుంది చిట్టి. వదినా, వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు విక్రాంత్ బాబు, కానీ ఈసారి ఏదైనా చేస్తే ముందు మీ అమ్మని గుర్తు తెచ్చుకుని చేయండి. దమ్మా. అల్లుడు, నైనా మా అపార్థం చేసుకునేది కాబట్టి సరిపోయింది. తనది జాలిగుండండి. మమ్మీ 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 ఎక్కడున్నావు? ఎందుకండి అలా గాడిదలా అరుస్తున్నారు? ఏయ్, పోలుస్తున్నావా లేకపోతే గాడిదని అంటున్నావా? మా మమ్మీ రాని నీ సంగతి చెప్తాను. మమ్మీ పెద్దలుడు ఎందుకలా కేకలేస్తున్నావు? అల్లుడు, టాప్ లేట్ ఫెయిల్ లాగుంది. హా? అరే, మ్యాటర్ తెలిస్తే మీ ప్రాణాలు కూడా ఎగిరిపోతాయి మావయ్య. అంత ముఖ్యమైన విషయమా బావగారు? హా? మా బ్రో దగ్గర సీక్రెట్స్ ఏముంటాయి? రేయ్, ఇది మామూలు మాట కాదురా, బ్రేకింగ్ న్యూస్. అమ్మని పిలవండి త్వరగా. టెన్షన్తో అన్నయ్యకి ఏమన్నా అయితే కష్టం. ఏమవుతుందో చూద్దాం, ఆగండి ప్లీజ్ వెయిట్. నీ పసుపు కుంకాల్ని నువ్వే తుడిచేసుకుంటావా ఏంటక్క? చెమటలు పడితే పోయేవాడి కోసం సెంటిమెంట్ ఎందుకు చిట్టి? అత్తయ్య వస్తున్నారు. నా కోసం ఎదురు చూస్తున్నారా? మీ కొడుకు నోరు కొట్టుకోవడం ఒకటే తక్కువ. అందరం గొంతు చించుకొని అరుస్తుంటే నా కోసమేనా అని ఏమీ తెలియని దానిలో అడుగుతారేంటి? వదిన వచ్చింది కదా హాస్, మళ్ళీ దెప్పడం ఎందుకో? పెద్దలుడు, మ్యాటర్ చెప్పు. హా. మమ్మీ మమ్మీ, అరే నువ్వు చాలా గ్రేట్ మమ్మీ. నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. అరే, నీకు ఇంత బుర్రుందని నేను అస్సలు అనుకోలేదు మమ్మీ. తర్వాత పొగడొచ్చు బ్రో, విషయం చెప్పు ముందు. హా, అరే మమ్మీ చెప్పింది అక్షర సత్యం రా. తనది అనుమానం కాదు, ఆధారభూతం. ఏంటి మీ అమ్మ భూతమా? ఏయ్, ఏయ్, ఆధారభూతం అంటే నా మాటే వేదవాక్కని. అంత సీనేం లేదులే. ఏయ్, నేను చూసిన సీన్ చెప్తే మా మమ్మీ మేధావని మీరే ఒప్పుకుంటారు. ఏం చేశారు బావగారు? ఏదో ఇంగ్లీష్ పిక్చర్లో సీన్ చూసుంటారు చెల్లి. అర్థం కాక అమ్మని అడగాలని అరుస్తున్నారు. ఏయ్ తింగరదానా, అరే నిన్ను అందుకే పెళ్లి చేసుకున్నాను అనుకుంటా. నన్ను చెప్పనివ్వు ముందు. చెప్పకుండా చెప్తానని టైం వేస్ట్ చేసావు ఎందుకల్లుడు? చెప్పనే. తను పెద్ద మరదలు కాదు 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 కాదు. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు బావగారు? కదా, మీరు ఇలా అంటారని నాకు తెలుసు, కానీ నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు కదా. రే అమాయకపు కొడుకా, విషయం పూర్తిగా చెప్పకుండా మధ్యలో ఆపితే నిన్ను వెర్రి నాగన్నలా అని చూస్తారు. చెప్తాను చెప్తాను మమ్మీ. తను త్రినేత్రినే, వాళ్ళ ఊరు దేవీపురమే. ఇందాకే వాళ్ళ బామ్మ రత్నామ్మని కలిశాను. రత్నాంబ ఎవరు?
అబ్బా అబ్బా ఏం యాక్టింగ్ ఆ? మీ మేనమామ పేరు ముక్కోటి, మీ మేనత్త పేరు వైకుంఠం, మీ అమ్మా నాన్నలు చిన్నప్పుడే పోయారు. ఆ? నువ్వు సరిగ్గా మా పెద్ద మరదలకి యాక్సిడెంట్ అయ్యాకే కనిపించకుండా పోయావని మీ ముసల్ది నీ ఫోటో పట్టుకుని ఈ పట్నంలో తిరుగుతుంది. బ్రో కథలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు? రే ప్రామిస్ రా, నేను ఆ బామ్మని కలిశాను. త్రినేత్రి ఫోటో చూపించి నా మనవరాలు ఎక్కడుందో చెప్తారా అని అడుగుతుంది. అంతా అయోమయంగా ఆశ్చర్యంగా ఉందే. ఆ పెద్దవాడిని ఇక్కడ తీసుకొస్తే అందరూ డౌట్లు తీరేవు కదా అల్లుడు. కరెక్టే. ఆ, కరెక్టే అని ఇప్పుడు చెప్తావేంట్రా యూజ్లెస్ ఫెలో. అబ్బా తిట్టకు మమ్మీ. అరే మ్యాటర్ తెలియగానే ముసల్దాన్ని చెయ్యి పట్టుకుని కారెక్కించబోతే ఆవిడ నన్ను కొట్టి వెళ్ళిపోయింది. ఛీ! ముసలోళ్ళని కూడా విడిచిపెట్టారా మీరు? ఏయ్ చిచి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు ఎలా అర్థమైందో కానీ పాపం ఆ బామ్మను వాళ్ళ ఊళ్ళో విడిచిపెట్టి రావాల్సింది కదా అని అడిగాను. నువ్వు ఉండవే, ఇప్పటికే కన్ఫ్యూజ్ అయ్యి చస్తుంటేను. అల్లుడు ఉమ్, నువ్వు చెప్పడం అయితే బాగుంది, కానీ అది ఎంతవరకు నిజమో తెలీదు. అరే నా మాట నమ్మరా మీరు? ఆహా. అమ్మ వెళ్ళిన కథని నువ్వు మళ్ళీ మా ముందు చెప్తున్నావు అనుకోవచ్చు కదా. ఏయ్, అబ్బా. నేనేం చెప్పలేదు. వల్లపు చూశానని చెప్తున్నాడు కదా. ఉమ్, ఎవరిని చూసారత్తయ్య? త్రినేత్రి వాళ్ళ బామ్మని.